హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ సీరియల్ సూపర్గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళు దీప తీయకపోయినా పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా అని పారిజాతం అంటుంది. శివనారాయణ పారిజాతం మీద ఫైర్ అవుతాడు. సాయంగా ఇస్తానంటేనే కాదనే మనిషి ఇలాంటి పని ఎలా చేస్తుందని తిడతాడు. శౌర్య వచ్చి ఏమైంది తాత, ఎందుకు గ్రాని తిడుతున్నావు అంటుంది. శౌర్యతో ఈ విషయం గురించి మాట్లాడొద్దని సుమిత్ర, కార్తిక్ వారిస్తారు. కానీ పారు మాత్రం ఒప్పుకోదు. మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ ఉందా అని అడుగుతుంది. నెక్లెస్ ఎక్కడైనా చూసావా అని అంటే చూశానని చెప్తుంది. ఎక్కడ అంటే మా ఇంట్లోనే, మా అమ్మ బ్యాగులోనే ఉందని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు దొంగతనం చేశారో అని పారిజాతం అరుస్తుంది. అలాంటి నెక్లెస్ మా బ్యాగులో ఉండటం ఏంటని దీప శౌర్యని అడుగుతుంది. ఉందమ్మా, నేను చూశాను అంటుంది. మన బ్యాగులో నెక్లెస్ ఉండటం ఏంటి, నువ్వు పెట్టావా అని దీప అడుగుతుంది. నువ్వు తీయకుండా నీ బ్యాగులోకి ఆ నెక్లెస్ ఎలా వచ్చింది పారిజాతం అని నిలదీస్తుంది. ఎందుకు మా అమ్మని తిడుతున్నావని శౌర్య అంటుంది. మీ అమ్మ నెక్లెస్ బ్యాగులో పెట్టుకుందిగా అంటే నేను చెప్పినా అంటుంది. మరి ఎవరు పెట్టారని కార్తిక్ అడిగితే శౌర్య బంటుని చూపిస్తూ ఆ అంకుల్ పెట్టాడని చెప్తుంది. నేను ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటుంటే ఆ అంకుల్ వచ్చాడని చెప్తుంది. గ్రాని నువ్వు చెప్పినట్టే జరిగింది. మా అమ్మ బ్యాగులో నెక్లెస్ పెట్టింది ఆ అంకుల్ అంటుంది. అమ్మ కోసం సర్ప్రైజ్ ఇచ్చేందుకని నేను ఇది చెప్పలేదు. కార్తిక్ నేను చేసింది కరెక్టే కదా అంటుంది. సరే, నువ్వు వెళ్ళి నెక్లెస్ తీసుకుని రా, ఈలోపు అంకుల్కి థ్యాంక్స్ చెప్తానని కార్తిక్ కోపంగా చూస్తాడు. బంటుని పట్టుకొని కొడతాడు. మంచితనంతో నిజాయితీగా బతుకుతున్న మనిషి ఆ నిజాయితీని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ పని నువ్వే చేశావా, నీతో ఎవరైనా చేయించారా అని బంటుని చెంపలు వాయించేస్తాడు. పారిజాతం తన పేరు చెప్పొద్దని సైగ చేస్తుంది. తనే చేశానని బంటు ఒప్పుకుంటాడు. ఒక నింద పడిన తర్వాత అది నిజం కాదని నిరూపించుకోవడం ఎంత కష్టమో తెలుసా? నమ్మకం ప్రాణం కంటే ఎంతో గొప్పది. ఒకసారి పోతే తిరిగి రాదు. వెళ్ళి ఆ మనిషి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగమని బంటుని కార్తిక్ తోసేస్తాడు. క్షమించమని అడుగుతాడు. పారిజాతం ఏమీ తెలియనట్టు ఇలాంటి ఎదవ పని చేశావు ఏంటని అంటుంది. బంటుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని దశరథ చెప్తాడు. మళ్ళీ నా కంట పడితే దొంగతనం చేశావని చెప్పి జైల్లో పెట్టిస్తానని వార్నింగ్ ఇస్తాడు. శౌర్య నెక్లెస్ తీసుకొని వస్తుంది. ఇదిగో ఇదే ఆ అంకుల్ మా అమ్మ బ్యాగులో పెట్టిన నెక్లెస్ అని ఇస్తుంది. మాట రాయి లాంటిది, మనసు అద్దం లాంటిది. ఆలోచించకుండా వేరే వాళ్ళ అద్దాన్ని, వాటి అందాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని చెప్పి కార్తిక్ నెక్లెస్ జ్యోత్స్న చేతిలో పెడతాడు. వస్తువు తిరిగి తీసుకున్నంత తేలిక కాదు మాటని తిరిగి తీసుకోవడం అని అంటాడు. మాటలు చెప్పనంత తేలిక కాదు మనుషులను అర్థం చేసుకోవడం అనేసి కోపంగా వెళ్ళిపోతాడు కార్తిక్. శివనారాయణ భార్యకి కాస్త గడ్డి పెడతాడు. నీ మీద మాకు ఎప్పుడూ నమ్మకం ఉందని, తమకు తప్పుగా అర్థం చేసుకోవద్దని సుమిత్ర అడుగుతుంది. జ్యోత్స్న, పారిజాతం తప్ప ఇంట్లో అందరూ తనని నమ్ముతున్నారని దీప మనసులో అనుకుంటుంది. అదేమీ లేదని చెప్తుంది. జ్యోత్స్నతో ఏమైనా గొడవ జరిగిందా అని సుమిత్ర కార్తిక్ని అడుగుతుంది. అదేమీ లేదని, మామూలుగానే ఉన్నానని కార్తిక్ చెప్పేసి వెళ్ళిపోతాడు. పారిజాతం కాంచనకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏమైందని శ్రీధర్ అడుగుతాడు. పిన్ని ఎప్పుడూ లేనిది కార్తిక్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. దీప విషయంలో ఏదో గొడవ జరిగిందట. జ్యోత్స్నని సపోర్ట్ చేయకుండా తనని సపోర్ట్ చేశాడట. జ్యోత్స్న చాలా బాధపడుతుంది. పిన్ని మాటలు నమ్మడం కరెక్టేనా అంటుంది. అంతే చెప్పిందా, ఇంకేమైనా చెప్పిందా అని అడుగుతాడు. దీంతో కార్తిక్ చనువుగా ఉంటున్నాడని చెప్పిందని కాంచన చెప్తుంది. ఇది మళ్ళీ కార్తిక్ని అడగకూడదు, వాడు బాధపడతాడు. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. వీలైనంత త్వరగా కార్తిక్ జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడాలి. వీలైనంత త్వరగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటాడు. దీప కడియం దగ్గరకు వస్తుంది. హోటల్ తీసుకున్నట్లు చెప్తాడు. కడియం కార్తిక్ గురించి అడుగుతాడు. అంత పెద్ద గొప్ప ఇంట్లో ఉంటూ ఈ పనులు చేయడం ఏంటని అంటాడు. అంతటితో స్టోరీ ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.